వెల్కమ్ టు దిలీప్ బిల్డర్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది మీరు చూస్తున్న వర్క్ మేము కన్స్ట్రక్షన్ చేసే ఫ్యాక్టరీ. ఇక్కడ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలనుకుంటున్నాను మన ఛానల్ ద్వారా. మన భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అది ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి తెలుసుకుంటారని, వాళ్ళు గవర్నమెంట్ ద్వారా వచ్చే పథకాలు లబ్ధి పొందుతారని ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇవన్నీ మనం చేస్తున్న కన్స్ట్రక్షన్ తాలూకు బిల్డింగ్లు. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాలలో ముఖ్యంగా ఏంటంటే, కార్మికుల వివాహానికి కానీ ఆర్థిక సహాయం, పిల్లల చదువుల కొరకు, లేదా ఎవరైనా మరణించిన కుటుంబాలకు సహాయం, లేదా వైద్య సదుపాయం, మరి ఇతర కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ ఎలా అప్లై చేసుకోవాలి, వాటిని లబ్ధి ఎలా పొందాలన్నది నేను వివరంగా మీకు చెప్తాను. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు కొన్ని ముఖ్యమైనవి. వివాహ సమయంలో మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే సమయంలో కానీ, లేకుంటే భవన నిర్మాణ కార్మికుడు పెళ్ళి అయినటువంటి వ్యక్తి ఏంటి అతని పెళ్ళికి కానీ ఆర్థిక సాయం గవర్నమెంట్ నుంచి పొందవచ్చు. పిల్లల వివాహం కోసం పొందవచ్చు. అలాగే పిల్లల చదువు కోసం కూడా ఆర్థిక సహాయం గవర్నమెంట్ నుంచి పొందవచ్చు. వైద్య సదుపాయం ఏమన్నా మనకి యాక్సిడెంట్లకి ఇట్లా జరుగుతూ ఉంటాయి, అటువంటి సమయంలో కూడా మనం ఆర్థిక సహాయం పొందవచ్చు. అలాగే ప్రసూతి, డెలివరీ టైంలో కూడా మనం ఈ పథకం ప్రసూతి సహాయం కూడా పొందవచ్చు. పింఛన్, వృద్ధాప్యంలో పిల్లలుగా ఉన్న కార్మికులకు పింఛన్ కూడా గవర్నమెంట్ నుంచి పొందవచ్చు. ఇంకా ఏమన్నా మనం మెరుగుపరుచుకోవడం కోసం, మన వృత్తి నైపుణ్యాన్ని వృద్ధిపరచుకోవడం కోసం కూడా సంక్షేమ బోర్డులో నమోదు చేసుకోవచ్చు. ఇట్లా ఈ సంక్షేమ పథకాలు పొందాలంటే ఏం చేయాలంటే, మన రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకుని వెళ్ళి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం అప్లై చేసుకున్నట్టుగైతే వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మనకు సంక్షేమ పథకాలు నేరుగా మన బ్యాంక్ అకౌంట్లో పడతాయి అన్నమాట. దయచేసి ఫ్రెండ్స్, మీరందరూ కూడా కార్మిక సోదరులందరికీ నేను తెలియచేయండి ఏంటంటే, మీకు దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే నన్ను సంప్రదించండి, నేను చేసి పెడతాను. ఇక్కడ మేము ఒక సంక్షేమ శాఖ ద్వారా మేము చాలామందికి లబ్ధి చేకూర్చాం. మన అసోసియేషన్ కూడా ఉంది. చాలామంది కార్మికులు కష్టపడి చేస్తుంటారు, వాళ్ళకి తెలియదు ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, మనం చేసే వర్క్లు ఇవన్నీ కూడా మీరు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ద్వారా పొంది లబ్ధి చేకూరుతారని మీ అందరికీ నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. చాలామందికి తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళు అప్లై చేసుకుని ఉంటారు, తెలియని వాళ్ళు అప్లై చేసుకుని ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ ఇంట్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కార్మిక సోదరులు ఉంటే నాకు కామెంట్ పెట్టండి. నేను కంపల్సరీ ఎట్లా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి